నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం ఇటీవలి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ మొదటి భాగం విజయంతో పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలైంది. థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఏకంగా 59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇక అఖండ 2 తర్వాత బాలకృష్ణ తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఇటీవలి ఈ సినిమా షూటింగ్ కూడా అధికారికంగా ప్రారంభమైంది. వీరసింహారెడ్డి వంటి ఘన విజయం తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రం ఇది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ మహారాజు పాత్రలో కనిపించనున్నారు. మహారాణి పాత్రకు స్టార్ హీరోయిన్ నయనతారను ఎంపిక చేశారు. బాలయ్య ఈ సినిమాలో మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతుండడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ తాజాగా మూవీకి సంబంధించిన ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ను వెల్లడించారు. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ సాంగ్ ఉండబోతోందని చెప్పారు. ఆ పాటను స్వయంగా బాలకృష్ణ పాడబోతున్నారని అన్నారు. తమన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఆ పాట బాహుబలి సినిమాలో దలేర్ మెహందీ పాడిన సాహోరే బాహుబలి తరహాలో పవర్ఫుల్ గా రాజసం ముట్టిపడే విధంగా ఉంటుందని ఆయన వివరించారు. బాలకృష్ణ గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ సినిమాలో మామా ఎక్ పెగ్లా అనే చాట్ బస్టర్ సాంగ్ను పాడారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సింగర్గా మారబోతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ తమన్ కాంబినేషన్ టాలీవుడ్లో విజయవంతమైన జంటగా నిలిచింది. ఇప్పటికే వీరి కాంబోలో డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్, భగవంత కేసరి, అఖండ 2 వంటి సూపర్ హిట్ చిత్రాలొచ్చాయి. దీంతో వీరి కాంబోలో రాబోతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ విజయవంతమైన కాంబినేషన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.